హాయ్ అండి. హలో, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని కోరుకుంటూ, ఇదిగోండి ఈ 4 పదార్థాలతోటి మీకోసం చాలా పాతకాలం నాటి ఒక చారు, పెళ్లి చారండి, దాన్ని పెళ్లి చారు అంటారు. ఈ 4 వస్తువులతోటి నేను మీకోసం చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు చాలా పాతకాలం నాటిదండి. ఇదిగోండి 2 ఇంత పెద్దవి ఉల్లిపాయలు ఇలా తరిగి పెట్టుకోవాలి ముక్కలు. తర్వాత ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు, 10 అంటే 10 వెల్లుల్లి రెబ్బలు. ఇదిగో బెల్లం ఇంత పడుతుందండి. సరే, మీరు తినేదాన్ని బట్టి, మేమైతే కాస్త ఎక్కువగానే తింటాం కాబట్టి ఇదిగోండి ఇది జీలకర్ర. ఈ గిన్నెను గుర్తుపెట్టారండి? పాత వాళ్ళు పెళ్ళిళ్ళల్లో, పేరెంటాల్లో ఇలాంటి ఈ గిన్నెతోటి నెయ్యి వడ్డించేవాళ్ళు భోజనాల్లో. ఇది నా పెళ్ళికి ఈ గిన్నెతోటి నెయ్యి వడ్డించారనమాట. అలా భద్రంగా దాచుకున్నానండి. ఈ గిన్నె నాకు చాలా ఇష్టం. ఈరోజు తీసానమాట బయటికి. చిన్న చిన్నవి చాలా ముచ్చటగా అనిపిస్తాయి కదా, కొన్ని జ్ఞాపకాలు అలా పదిలంగా మిగిలిపోతాయండి మనకి, గుర్తులు. అది వీటితోటి చాలా అద్భుతంగా ఉంటుందండి చారు. తిని మీరు కూడా చేసుకొని తిని చూసి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ చారు చేయడానికి ఇదిగోండి ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఇవి వెల్లుల్లి రెబ్బలు. ఇదిగోండి జీలకర్ర చాలా ఉందండి. చూస్తానికి చిన్న గిన్నె లాగుంది కానీ పిట్ట కొంచెం కోత ఘనం అన్నట్టు చాలానే పట్టింది జీలకర్ర. ఇదిగోండి ఇది మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్. ఇదిగోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇదిగో మెత్తగా అసలు పట్టుకోవద్దండి, ఇట్లా కచ్చపచ్చగా పట్టేసుకోవాలి. ఇదిగో కనిపిస్తుందా మీకు? జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇదిగోండి ఉల్లిపాయ అంతా ఇలా కచ్చపచ్చగా పట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అంతా బాగా నలగొద్దు మెత్తగా. ఇదిగోండి ఇది సాల్ట్ పడుతుంది. ఇది వాటర్ అండి, లీటర్ బావు నీళ్ళు తీసుకున్నాను. అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఇదిగోండి సాల్ట్ తర్వాత ఇదిగోండి బెల్లం. మేము కొంచెం తీపి ఎక్కువే తింటామండి, అందుకని ఎక్కువ వేసాను. మీకు కావాల్సినంత వేసుకోండి. కానీ ఇందులో టేస్ట్ మటుకు ఈ చారులో ఈ బెల్లం పడితేనే వస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది తినేవాళ్ళు ఉంటారు బెల్లం వేస్తే, కొంతమంది తినని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకవేళ ఇష్టం లేకున్నా సరే టేస్ట్ కోసమైనా నా కోసం ఒకసారి బెల్లం వేసుకొని చారు పెట్టుకోండి ప్లీజ్ అండి. తర్వాత ఇంకో విషయం అండి, చిన్నపిల్లలకైతే చాలా చాలా పని చేస్తుందండి ఈ చారు. అద్భుతంగా పనిచేస్తుంది. బాగా ఫ్రీగా మోషన్ అవుతుంది, డైజెస్ట్ అవుతుంది, కడుపులో ఉన్నదంతా పోతుంది శుభ్రంగా. వాళ్ళకి బాగా తేలికైపోతుంది పొట్ట మొత్తం. పెద్దవాళ్ళకి కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది తిన్న తర్వాత. ఇదిగోండి ఈ పేస్ట్ మొత్తం దీనిలో వేసుకోండి. మా చిన్నప్పుడు మా అమ్మ సమ్మర్ వచ్చిందంటే చాలు, ఈ సమ్మర్లో 3 రోజులకోసారి 2 రోజులకోసారి ఇదే చారు పెట్టేది. దీని కాంబినేషన్ ఏంటో తెలుసా? ముద్దపప్పు, తర్వాత ఆలు కానీ పచ్చరిటికాయ కానీ ఫ్రై, ఈ 2 చాలా బాగుంటుందండి. లేకపోతే వడియాలు, అప్పడాలు. అంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా కలిపేసేసుకొని బాగా మరిగించుకోవాలండి. పోపు వేసేటప్పుడు కూడా మళ్ళీ చూపిస్తానండి మరిగిన తర్వాత. ఇదిగోండి మరిగిన తర్వాత అలా ఉంటాయండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇదిగోండి ఒక్కటి ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఈ స్పూన్తో ఒక స్పూన్ ఆవాలి, కొంచెం అంత చాలండి ఆయిల్ వేసుకున్నామా అంటే వేసుకున్నాము అంతే. ఇదిగోండి ఇదిగో కరివేపాకు దూరంగా పెట్టు. ఇదిగోండి
మొత్తం పోపేసుకొని మొత్తం రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటుంది చారు. మాకైతే నేను వేసినవి సాల్ట్ బెల్లము అన్నీ సరిపోయాయండి. ఇదిగోండి దీంట్లోకి ముద్దపప్పు కాంబినేషన్. ఇందులో మళ్ళీ మేము కొత్త మాకాయ పెట్టుకున్నామండి, అది కొంచెం వేసుకొని ఈ చారు వేసుకుంటాము. తర్వాత అప్పడాలు వడియాలు, లేకపోతే ఆలూ ఫ్రై కానీ అరటికాయ పచ్చి అరటికాయ ఉంటుంది కదా అది ఫ్రై కానీ చాలా బాగుంటుంది. తర్వాత అండి ఇది డైజెస్ట్ బాగా అవుతుందండి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ. పిల్లలకైతే అమోఘంగా పనిచేస్తుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మీరే అంటారు ఒక్కసారి పెట్టండి ఇంకోసారి మళ్ళీ మళ్ళీ పెట్టాలనిపిస్తుంది పిల్లలు కానీ మీరే అనుకుంటారనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థ అనేది వాళ్ళకి ఆ ప్రక్రియ బాగా పనిచేస్తుంది అనమాట. చిన్నపిల్లలకి వాళ్ళది ఎంత అంటే పాపం బుజ్జి పొట్ట, ఆ చిన్న పొట్టకి ఇలాంటివి పెడితే ఈ సమ్మర్లో ఈ ఎండలకి పిల్లలు ఎంత కొంచెం నెయ్యి పప్పు ఈ చారేసి అన్నం మెత్తగా ఉండి అలా జారుగా తినిపించండి. పిల్లలు ఎంత హాయిగా తింటారో, చాలా ఇదిగా తింటారు. కనుక తప్పకుండా చేసుకోండి. నన్ను ఇంత అభిమానిస్తున్నందుకు నా ఛానల్ని అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ అవ్వట్లేదు, చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఇంకోటండి, ఇప్పుడు ఇది ఎండాకాలం కదండి, ఎండలు బాగా కాస్తున్నాయి కదా. ఇదిగోండి ఉట్టి నీళ్ళతోటి ఇదిగో సగ్గుయం ఇలా కాచి ఇలా పల్చగా జావలాగా చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉట్టి వాటరే, పాలు వేయద్దు ఏమి వేయద్దు. చిన్నపిల్లలకైతే పటిక బెల్లం తెలుసు కదా, అది పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కలపండి. పెద్దవాళ్ళైతే బెల్లము, లేదంటే షుగర్ గిగర్ ఏం లేకపోతే చక్కెర వేసుకోండి. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళైనా బెల్లం వేసుకొని తాగొచ్చు. అసలు ఎంత పని చేస్తుందోనండి, చల్లగా అయిపోతుంది మనకి, వేడున్నా సరే తగ్గిపోతుంది అనమాట ఒంట్లో. అసలు ఈ ఎండకే వేడి చేస్తుంది కదండి మనం ఏం తినకపోయినా. అలాంటిది కొత్త ఆవకాయ కొత్త మాగాయి అన్ని కొత్త కొత్త పచ్చళ్ళు మనం ఊరుకోం కదా, చూడంగానే ఒక ముద్ద తినాలనిపిస్తుంది, తింటాము, వేడి చేస్తుంది. కాబట్టి వెంటనే ఇది దానికి పరిహారం అనమాట, చలవ చేయడానికి వెంటనే చలువ చేస్తుందండి ఇది. ఇది కూడా తప్పకుండా ఇలా చేసుకొని పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ తీసుకోండి. సరేనండి, ఇదండి ఎలా ఉందో చేసుకొని తినిచేసి మీరందరూ నాకు ఏమన్నా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఉంటాను, బాయ్ అండి. శ్రీదేవి.